కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం క్లబ్లో అమరవీరుల స్ఫూర్తితో సేవామూర్తులైన భారీ రక్తదానం శిబిరాన్ని హుజూరాబాద్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దానిలో 300 మంది యువత పాల్గొనడం విశేషం. విశాలమైన రక్తదాన శిబిరం ఘనంగా పోలీసులు నిర్వహించారు. ఈ శిబిరంలో యువకులు, ప్రజలు, పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి రక్తదానం చేసి సమాజ సేవలో రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రక్తదానంతో పాటు ఎంతో మంది ప్రాణాలు కాపాడడం బాధ్యత అన్నారు. ఈ యొక్క రక్తదాన శిబిరం అమరవీరులకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు హుజూరాబాద్ సిఐ పులి వెంకట కర్ణాకర్, ఎస్ఐ యూసుఫ్, జమ్మికుంట టౌన్ సిఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఐ నాగరాజు, సతీష్ రూరల్ సిఐ లక్ష్మీనారాయణ, ఇల్లంతకుంట ఎస్ఐ క్రాంతి కుమార్, వేణు వంక ఎస్ఐ ఆవుల తిరుపతి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంతైంది? ఫస్ట్ బెడ్ నాదే. ఓకే. కమిషనర్ సార్ ఈరోజు జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది. ఇక్కడ చిన్నపిల్లల కోసం ఒక కొత్త చిల్డ్రన్ పార్క్, మెయిన్లీ పెటిషనర్స్తో పాటు చిన్న చిల్డ్రన్ కోసం, జనరల్ చిల్డ్రన్ కోసం కూడా, అండ్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ సిబ్బంది కోసం జిమ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ మన విజిటర్స్ కోసం, మన పోలీస్ పర్సనల్ కోసం చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇదే కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా జరుగుతున్న రెగ్యులర్ వర్క్ రివ్యూ చేయడానికి నేను వచ్చాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్న ఎస్హెచ్ఓ రామకృష్ణ గారు అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ హుజూరాబాద్ శ్రీమతి మాధవి గారు, దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. అండ్ పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా టుడే ఒకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా సబ్ డివిజన్ లెవెల్లో చేయడం జరిగింది. టోటల్ 72 పోలీస్ పర్సనల్తో పాటు ఇంకా సిటిజన్స్ కూడా 72 బ్లడ్ యూనిట్స్ అది కలెక్ట్ అయింది ఈరోజు. సో అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ హుజూరాబాద్ పోలీస్ ఈస్ డూయింగ్ గుడ్ వర్క్ ఇన్ దిస్ సర్వీస్. థ్యాంక్ యూ. సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మా సిపి శ్రీ గౌరవ్ సార్ ఐపీఎస్ ఆఫీసర్ గారు
ఆదేశాల మీద ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మన సబ్ డివిజన్ వైజ్ హుజూరాబాద్ సబ్ డివిజన్ అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వారి యొక్క మండలాల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సపోర్ట్ మాకు ఇస్తూ ఈరోజు రక్తదానం చేయడానికి వచ్చారు. మేము ప్లాన్ చేసింది 150 యూనిట్స్ ఈరోజు మేము ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్కి ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాము. అట్లాగే ప్రభుత్వ వాళ్ళు వచ్చి ఈరోజు కరీంనగర్ నుంచి మరియు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిబ్బంది వచ్చి బ్లడ్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరియు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా శాఖ తరఫు నుంచి మరియు నా తరఫు నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. తెలుసు, మనిషి ప్రాణానికి ఫస్ట్ మనకు కావాల్సింది రక్తం. ఈ యాక్సిడెంట్స్లో భాగంగా మేము ముఖ్యంగా ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ని ఎన్నుకోవడానికి కారణం కూడా అక్కడ అందరూ కూడా బిలో పావర్టీ లైన్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. రక్తం కావాలంటే బయటకు వెళ్ళి కొనుక్కోవాలంటే ఒక యూనిట్ కాస్ట్ వచ్చి 1500 నుంచి 750 నుంచి 1500 బ్లడ్ బ్యాంక్లో దొరుకుతుంది. వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితులు ఉంటారు. మెయిన్ ఈ రోజుల్లో యాక్సిడెంట్స్లో ఇమ్మీడియట్గా తర్వాత ఉమెన్ డెలివరీస్ అప్పుడు బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ మా యొక్క సహకారం ఉండాలి, మనందరి సహకారం ఉండాలని భావించి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్కి మేము ఇవ్వడం. థ్యాంక్ యూ.